నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 12కు పైగా కేసులున్న ఇద్దరు గ్యాంగ్స్టర్లు 4 ఏళ్లు ప్రేమించుకొని మరి పెళ్లి పందంలోకి అడుగుపెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ బందోబస్తు మధ్య ఇద్దరు గ్యాంగ్స్టర్లు వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. సుమారు 150 మంది అతిథుల నడుమ వీరి వివాహం జరిగింది. హర్యానాకు చెందిన సందీప్, రాజస్థాన్ కు చెందిన అనురాధ చౌదరి ఇద్దరు గ్యాంగ్స్టర్లు. వీరిపై అనేక కేసులు ఉన్నాయి. ప్రస్తుతం సందీప్ తిహార్ జైల్లో ఉండగా అనురాధ బెయిల్ పై ఉంది. అయితే పెళ్లి కోసం సందీప్ కు న్యాయస్థానం 6 గంటలు పేరోల్ ఇచ్చింది. దీంతో వారు నేడు ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఢిల్లీలోని సెక్టార్ 3లో ఉన్న సంతోష్ గార్డెన్ లో అనురాధ మెడలో 3 ముళ్లు వేయడంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు గ్యాంగ్స్టర్లు. వీరిద్దరూ ఓ గ్యాంగ్స్టర్ సన్నిహితుని ద్వారా సందీప్ కు అనురాధతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అలా 4 ఏళ్లుగా వారిద్దరు ప్రేమలో ఉన్నారు. మార్చి 12న పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సందీప్ కు కోర్టు 6 గంటల పేరోల్ ఇచ్చింది. పెళ్లి కోసం ద్వారకలోని సంతోష్ గార్డెన్ ను బుక్ చేసుకున్నారు. సందీప్ తరపు న్యాయవాది 51,000కు ఈ హాల్ ను బుక్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్యాంగ్స్టర్లు తప్పించుకునే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుతో పాటు సాయుధ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించింది. అంతేకాదు వారిద్దరికి ముందుగానే బార్ కోడ్ బ్యాండ్స్ ని అందజేయడంతో పాటు వారు వచ్చే వాహనాలకు ఎంట్రీ పాస్లను కూడా ఇచ్చారట. కాగా సందీప్ పై దోపిడీ, హత్యాయత్నం వంటి 10కి పైగా కేసులు ఉన్నాయి. ఒకప్పుడు సందీప్ తలపై 7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసిన అనురాధ చౌదరిపై కూడా అనేక కేసులు ఉన్నాయి. ఈమెకు రివాల్వర్ రాణి అనే పేరు కూడా ఉంది. మొత్తానికి ఇద్దరు గ్యాంగ్స్టర్ల పెళ్లితో ఒకటయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా మ్యారేజ్ జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.